నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మోనికా. హార్ముజ్ జలసంధిపై అగ్రరాజ్య అధినేత హాట్ కామెంట్స్ చేశారు. ఇకపై అమెరికాలో భాగమంటూ ప్రకటించారు. త్వరలోనే వ్యూహాత్మక జల మార్గాన్ని ప్రకటిస్తామన్నారు. ఇప్పటిదాకా కేవలం నియంత్రణ మాత్రమే తమదంటూ ప్రకటించిన ట్రంప్ తాజాగా స్వరం మార్చారు. ఇరాన్ను ఓడించడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆ నిర్ణయాన్ని ఎలా అమలు చేస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే అంశాలపై స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని వాషింగ్టన్ చెబుతోంది. అందుకే టెహ్రాన్పై మరింత కఠిన ఆర్థిక చర్యలు ఉంటాయని అమెరికా వర్గాలు తెలిపాయి. ఇరాన్పై చర్యల కారణంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని ట్రంప్ అంగీకరించారు. ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్ వరకు వ్యాపించి ఉన్న కీలక జలసంధి హార్ముజ్ కేవలం 53 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇన్నాళ్లు ప్రపంచ దేశాలకు హార్ముజ్ అంతర్జాతీయ జలమార్గంగా ఉంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ప్రపంచం ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోయింది. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $90లకు చేరువైంది. అమెరికాలో పెట్రోల్ ధర గ్యాలన్కు $4 స్థాయికి చేరింది. దీంతో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో చమురు ధరలు భగ్గుమన్నాయి. తమ డిమాండ్లు, షరతుల విషయంలో రాజీ పడబోమని, అవసరమైతే ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం యుద్ధం కొనసాగిస్తామని ఇరాన్ కుండబద్దలు కొట్టేసింది. ఆయన కామెంట్లపై టెహ్రాన్ ఘాటుగా స్పందించింది. హార్ముజ్ జలసంధిపై నియంత్రణ తమదేనని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజిం స్పష్టం చేశారు. ఒక్క ట్వీట్తోనో, విమాన వాహక నౌకతోనో హార్ముజ్ను స్వాధీనం చేసుకోలేరని ఆయన హెచ్చరించారు. అణు ఒప్పందంతో మొదలైన పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇప్పుడు హార్ముజ్ జలసంధి చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్పటికే వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య శాంతి చర్చలు నిలిచిపోయాయి. యుద్ధాన్ని ముగించే దిశగా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. అందుకే ఆర్థిక ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించేందుకు వైట్ హౌస్ సిద్ధమవుతోంది. హార్ముజ్ జలసంధిపై ఆధిపత్యం ఇలాగే కొనసాగితే ప్రపంచ చమురు సరఫరా, ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం తప్పదంటున్నారు విశ్లేషకులు. ఇక ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు విశ్లేషకులు అంది సత్యం గారు. నమస్తే సార్. నమస్తే సార్, హార్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ జల మార్గాన్ని తమ భూభాగంగా ప్రకటిస్తామని అయితే వ్యాఖ్యానించారు. సో ఇది నిజంగా వాస్తవికంగా సాధ్యమవుతుందా ట్రంప్ చెప్పినట్లు, లేదంటే ఇరాన్ మీద ఒత్తిడి పెంచే వ్యూహం కోసమేనా ఈ ప్రకటన అనేది? ట్రంప్ కానీ అమెరికా కానీ వాళ్ళ అంతర్యం, వాళ్ళ అసలు లక్ష్యం ఇప్పుడు బయటకు వచ్చింది. గత ఫిబ్రవరి 28 నుంచి, అంటే దరిదాపు మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై 5 నెలలు, ఇది 6వ నెల. ఈ 6 నెలల నుంచి చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే, యుద్ధం ప్రారంభించేటప్పుడు ఒకటి, ఖొమేనీని పదవీచ్యుతుని చేయటం, రెండోది ఇరాన్ యొక్క అణు ఇంధన కార్యక్రమాన్ని అడ్డుకోవటం, లేదా అసలు ఇంకా వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఆటమిక్ పవర్ని వాళ్ళు బాంబు మేకింగ్ చేస్తూ ఉన్నారు, దాన్ని ధ్వంసం చేయటం. ఈ 2 లక్ష్యాలు చెప్పింది. వాళ్ళు ఇరాన్ యొక్క అణు ఇంధన కర్మాగారాల మీద దాడులు చేశారు. 3, 4 ఉంటే అన్నిటి మీద దాడులు చేశారు, ధ్వంసం చేశారు. తర్వాత ఖొమైనీని చంపేశారు. వాళ్ళ లక్ష్యాలు నెరవేరినాయి. మరి లక్ష్యాలు నెరవేరిన తర్వాత యుద్ధం ముగియాలి కదా. వాళ్ళ లక్ష్యం, కడుపులో ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే, ఖొమైనీని చంపేస్తే ఇరాన్ విచ్ఛిన్నం అయిపోతుంది. ఇరాకులో సద్దాం హుసేన్ చంపినాక ఎట్లయితే వివిధ కుర్దులు, కుర్దేతరుల మధ్య ఎట్లయితే విభేదాలు వచ్చి వాళ్ళ ఇరాక్ సమగ్రత దెబ్బతిన్నదో, అట్లాగే ఇరాన్ కూడా అంతర్గత విభేదాలతోటి దెబ్బతింటది అనేది అంచనా వేసుకున్నారు. కానీ ఖొమైనీ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఇంటిగ్రిటీ దెబ్బతినలే. యుద్ధంలో వాళ్ళు వెనకపట్టుబట్టలే. అంతర్గత కలహాలు లేవలేదు. దీంతో అమెరికాకు ఏం చేయాలనో పాల్గొలేదు. ఆ తర్వాత
గత 4-5 నెలలుగా 2 విడతలు 3 విడతలకు బాంబింగ్ చేసింది. బాంబింగ్ చేసిన తర్వాతనైనా ఇరాన్ వెనకకపోతుంది, ఒప్పందంలో మేము చెప్పినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకుంటుందని అమెరికా ఆశించింది. ట్రంప్ ఆశించింది అది కూడా నెరవేరలేదు. ఇరాన్ అక్కడ కూడా అగ్రిమెంట్ దగ్గర కూడా మీరు మరెప్పుడు కూడా ఇజ్రాయెల్ మా మీద దాడి చేయాలనేది హామీ కూడా ఇవ్వాలి. తర్వాత హార్ముజ్ జలసంధి మీద మీకు హక్కు లేదు, ఎప్పట్లాగా పాత హక్కు ఇరాన్దే. కాబట్టి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకుంటే మేము అగ్రిమెంట్కి వస్తామని ఇరాన్ కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చింది. అది కూడా ట్రంప్ ఎక్స్పెక్ట్ చేయలే. మేము చేసిన దాడులకు భస్మీపట్నం అయిపోయింది, మేము ఏ టర్మ్స్ పెడితే ఆ టర్మ్స్కు ఇరాన్ ఒప్పుకుంటుంది అనేటువంటి ఎక్స్పెక్ట్ చేశాడు. దాన్ని కూడా ఇరాన్ రిజెక్ట్ చేసింది. ఇలా ఒక్కొక్కటి అమెరికా అనుసరించే పద్ధతులన్నీ నిర్వీర్యం చేస్తూ వచ్చింది ఇరాన్. ఇది ఒక పక్క ఇరాన్ నిర్వీర్యం చేస్తుంటే మరొక పక్క అమెరికాలో ట్రంప్ తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన రేటింగ్ పడిపోయింది, 64% నుంచి 34%కి ఆయన రేటింగ్ పడిపోయింది. తర్వాత ప్రజల యొక్క వ్యతిరేకత పెరిగింది అమెరికాలో. మధ్యంతర ఎన్నికల్లో వ్యతిరేక రిజల్ట్స్ వస్తున్నటువంటి భయం పట్టుకుంది. వీటన్నిటితోటి వెనక పట్టుబట్టడం ఒకటి. రెండవది, అటు అతి అంచనాతోటి అటు ఉక్రెయిన్ యుద్ధంకి సహాయం చేస్తుండు. ఉక్రెయిన్కి ఎగుమతి చేసేటువంటి ఆయుధాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి నాటో దేశాలన్నీ ఎగుమతి చేసేటువంటి ఆయుధాల్లో ఒక్క అమెరికా వాటే 67% ఉంది. నాటో దేశాలు ఎగుమతి చేసే దాంట్లో అంటే ఆయుధాలన్నీ ఉక్రెయిన్కి సప్లై చేస్తుంది. ఉన్నవి మొత్తం ఇరాన్ మీద ప్రయోగించడం లేదా ఇజ్రాయిల్కి సప్లై చేస్తుంది. ఇప్పుడు ఆయుధాల కొరత కూడా ఎదుర్కొంటుంది. మూడోది, ఆర్థిక సంక్షోభం కూడా. ఇప్పటికే అమెరికా జీడిపి డెట్ రేషియో అంటే జాతీయ ఆదాయం అప్పుల రేషియో 120% ఉంది. అమెరికా జీడిపి $31 ట్రిలియన్ అయితే అప్పు $38 ట్రిలియన్. ఆ సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటుంది. ఇన్ని రకాల సంక్షోభాలు, అంతర్గతంగా బహిర్గతంగా వచ్చినటువంటి సంక్షోభాలతోటి ట్రంప్ కంగుదిని ఏ విధంగా దీంట్లో నుంచి బయటపడాలా అనేటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పటికి కూడా ట్రంప్ వైపు మొగ్గలేదు, అంతర్గతంగానే బయట ఇరాన్కి కానీ. వాళ్ళు పెట్టినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకునే స్థితిలో ఇరాన్ లేదు. కాబట్టి ఇప్పుడు మరొక అగ్రెసివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు వాళ్ళ కడుపులో ఉన్నటువంటిది ఏమిటంటే ఇరాన్ని డిస్మాంటిల్ చేస్తే గల్ఫ్ మొత్తం తమ దేశంలో ఉంటుంది అనేది. గల్ఫ్ మొత్తం తమ దేశంలో ఉండేది స్వల్పకాలిక లక్ష్యం. కానీ అమెరికాకు ఉన్నటువంటి దీర్ఘకాలిక లక్ష్యం ఏమిటంటే తూర్పు ఏషియా దేశాలన్నీ ఈ గల్ఫ్ దేశాల మీద ఆధారపడి పెట్రోల్ దిగుమతి చేసుకుంటుంది. ఇన్క్లూడింగ్ చైనా, ఇన్క్లూడింగ్ ఇండియా, ఇన్క్లూడింగ్ శ్రీలంక, ఇన్క్లూడింగ్ ఆల్ కంట్రీస్, ఇన్క్లూడింగ్ జపాన్. ఈ తూర్పు ఆసియా కంట్రీస్ మొత్తం కూడా గల్ఫ్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్ని డిస్మాంటిల్ చేసి అమెరికా చేతుల్లో ఉంచుకుంటే ఇప్పుడు తనకు శత్రువులు అనుకున్నటువంటి రాజకీయ శత్రువు చైనా, ఆర్థిక శత్రువు జపాన్, తర్వాత అటో ఇటో కాస్త చెప్పితే విననటువంటి భారతదేశం, చెప్పినట్టు వినని భారతదేశం అప్పుడప్పుడు వింటుంది, అప్పుడప్పుడు వినదు. ఇటువంటి వాటిని పరోక్షంగా కంట్రోల్ చేయడానికి గల్ఫ్ హార్ముజ్ జలసంధిని తన చేతిలో పెట్టుకోవాలన్నటువంటి దురుద్దేశంతో ఇవాళ హార్ముజ్ జలసంధి ఇంతవరకు నియంత్రిస్తున్నటువంటి ట్రంప్ నిన్న డిక్లేర్ చేస్తాం మా దేశంగా అన్నాడు. ప్రపంచంలో మనం ఎక్కడ ఈ మాట వినం, ఒక ట్రంప్ నేటనే వింటున్నాం. ఇది కొత్త ఏం కాదు. డెన్మార్క్ తోటి అటానమస్గా ఉన్నటువంటి గ్రీన్లాండ్ని మాది అని డిక్లేర్ చేస్తా అన్నాడు. అట్లాగే పనామా కాలువని ఇతరులు నిర్వహించడం వల్ల ఆలస్యం అవుతుంది మా ఓడలకు, మేమే నడుపుతామని చెప్పేసి పనామా కాలువ మీద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు హార్ముజ్ జలసంధి మాదేని డిక్లేర్ చేస్తామని చెప్తున్నాడు. ఇది ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి సమస్య. సార్, హార్ముజ్ పై అమెరికా సైనిక నియంత్రణ పెంచితే గనక అది ప్రత్యక్ష యుద్ధానికి దారితీస్తుందంటారా? ప్రత్యక్ష యుద్ధం లేకుండా, ఇరాన్ని ఓడించకుండా హార్ముజ్ జలసంధిని నియంత్రించడం అమెరికాకు సాధ్యం కాదు. యుద్ధ నౌక 1-2 యుద్ధ నౌకలు ఆ జలసంధిలో పెట్టి మా ఆధ్వర్యంలో ఉందని చెప్పేసి చెప్పడం వేరు. అనేక దేశాలు గల్ఫ్ దేశాల నుంచి పెట్రోల్ ఎగుమతి చేస్తుంటే ఆ ఎగుమతి సాఫీగా జరిగేట్టు చూడటం వేరు. ఇరాన్ అంగీకారం లేకుండా ఇరాను టార్గెట్స్
అచీవ్ కాకుండా ఆ నౌకలు ప్రయాణం చేసే అవకాశం లేదు. కాబట్టి ఇరాన్ కూడా ఒక ప్రకటన చేసింది, మేము యుద్ధంలో ఓడిపోవడంతకాలం హార్ముజ్ జలసంధిని అమెరికా నియంత్రణ చేయలేదు అని డిక్లేర్ చేసింది. కాబట్టి ఇవాళ ఇరాన్ని ఆ మేరకు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఖచ్చితంగా మళ్ళీ ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఒక యుద్ధం కనుక చేస్తే ప్రపంచవ్యాప్తంగా మరింత సంక్షోభానికి లోనయ్యే అవకాశం ఉంది. అమెరికా ఇట్సెల్ఫ్ పెట్రోల్ దరిదాపు 3 రెట్లు పెట్రోల్ రేట్లు కన్జ్యూమర్స్కు పెరిగింది. వాళ్ళు ఆందోళన చేస్తున్నారు పెట్రోల్ బంకుల మీద, ఇంత రేటా అని చెప్పేసి. అట్లా మిగతా దేశాలన్నిటి దేశాల్లో కూడా చాలా పెద్ద భారంగా మారుతుంది. మనకైతే భారతదేశానికైతే పోయిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఫిబ్రవరి 8 నుంచి ఒక 50-60 రోజులు జరిగిన యుద్ధంలో మన ఇంపోర్ట్ బిల్లు $17 బిలియన్ పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్రోల్ రేటు పెరగటం వల్ల మన ఇంపోర్ట్ బిల్లు $171 బిలియన్ 2025 సంవత్సరంలో. దానికి అదనంగా ఇంకో $17 బిలియన్ పెరిగింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇది సంక్షోభానికి దారితీస్తుంది. అట్లాగే ట్రేడ్ గ్రోత్ రేటు పడిపోయినాయి, జీడిపి గ్రోత్ రేటు కూడా సవరించుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ మన దేశం జీడిపి గ్రోత్ రేటు 7.4% నుంచి 6.5, 6.7కు తగ్గించుకుంది. కాబట్టి ఇట్లా ప్రపంచం అంతా సంక్షోభానికి దారితీస్తూ ఉంది. రేపు మళ్ళీ యుద్ధం ప్రారంభమైతే ఈ సంక్షోభం ఇంకా తీవ్రమైనటువంటి అవకాశం ఉంది. సార్, అసలు అంతర్జాతీయ సముద్ర మార్గాన్ని ఒక దేశం తన భూభాగంగా ప్రకటించవచ్చా? అసలు అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఏ సూత్రం ప్రకారం కూడా ఒక దేశం వచ్చి భౌగోళికంగా మరొక దేశాన్ని కానీ, మరొక దేశ వనరులను కానీ, మరొక దేశ తీర ప్రాంతాలను కానీ మాది అని డిక్లేర్ చేసే అవకాశం లేదు. ఏ సూత్రాలు ఒప్పుకునేటట్టయితే ఇవాళ ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించాలనే దురుద్దేశంలో ఉన్నాడు ట్రంప్. ఆ సూత్రాలు రిజెక్ట్ చేశారు కాబట్టి అంతెందుకు వాళ్ళ మిత్ర దేశాలే రిజెక్ట్ చేశారు. పనామా కాలం అన్నప్పుడు మొత్తం వ్యతిరేకించారు. ఇరాన్ మీద దాడికి రమ్మని అడిగితే నాటో దేశాలు రిజెక్ట్ చేసినాయి. యుద్ధంలో మేము ఇన్వాల్వ్ కావని చెప్పేసి రిజెక్ట్ చేసినాయి. ఇప్పుడు హార్ముజ్ జలసంధిని నియంత్రణ చేయడానికి కూడా వాళ్ళ మిత్ర దేశాలు రమ్మంటే రావు. కాబట్టి అంతర్జాతీయ చట్టాలు ఏవి కూడా దీన్ని ఒప్పుకోవు. కానీ ఇది ఒక దురహంకార ధోరణితో, ఇట్ ఈజ్ నథింగ్ బట్ నెక్కెడ్ ఇంపీరియలిజం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ హార్ముజ్ జలసంధి మా దేశంగా డిక్లేర్ చేస్తామంటుండు, మా ప్రాంతంగా డిక్లేర్ చేస్తామంటుండు. ఇది దరిదాపు ప్రపంచవ్యాప్తంగా దరిదాపు అమెరికాకు 760 సైనిక స్థావరాలు ఉన్నాయి. కాబట్టి ఆ అహంకారంతో ఇవాళ హార్ముజ్ జలసంధి కూడా మాదే అనేటువంటి పరిస్థితికి వచ్చాడు. ఇది సైలెంట్గా ఉన్న దేశాలు అన్నిటికి కూడా ఇప్పుడు దెబ్బ. అమెరికా గ్రిప్లో గనక జలసంధి పోతే పరోక్షంగా ఏదో అంటారు కదా, మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా చైనా, భారతదేశం, ఇతర తూర్పు ఏషియా దేశాలన్నిటి కూడా ఇప్పుడు అమెరికా చేతుల్లోకి పోతుంది. కాబట్టి ఇతర దేశాలు కూడా దీనికి వ్యతిరేకంగా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. హార్ముజ్ జలసంధి మాది అని డిక్లేర్ చేస్తుంటే. సార్, అమెరికా కనుక ఇలాంటి చర్యలు తీసుకుంటే ఐక్యరాజ్య సమితి మరియు అంతర్జాతీయ సమాజం నుంచి ఎలాంటి ప్రతిస్పందన రావచ్చు? ఈఎన్ఓ నిర్వీర్యం అయిపోయిందండి. అసలు వాషింగ్టన్ నుంచి ఎలగొడతానంటాడు ట్రంప్ ఈఎన్ఓ అని. ఈఎన్ఓకి కావాల్సినటువంటి ఖర్చు మేము ఇవ్వమని గతంలో డిక్లేర్ చేశాడు. ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓకు ఇవ్వట్లేదు. డబ్ల్యూహెచ్ఓ నుంచి బయటకు వచ్చాడు, ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చాడు, కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చాడు. మాకు నష్టం అనో, మాకు ఇష్టం లేదనో. ఇప్పుడు ఈఎన్ఓ కూడా నిర్వీర్యం అయిపోయింది. తీర్మానాలు చేయటం తప్ప అంతకన్నా పెద్దగా దాని పాత్ర నిర్వహించలేకపోతుంది. కాబట్టి ఇవాళ ఇటువంటి దాడులన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్నింటినీ కూడా ఈఎన్ఓ ఖండించాలి. కనీసం ఖండించే స్థితిలో కూడా లేదు. కాబట్టి ఈఎన్ఓ నిర్వీర్యమై ఉన్నది. కాబట్టి అమెరికాని అడ్డుకునేందుకు ఇతర దేశాలు రియాక్ట్ కావాల్సింది తప్ప దేశాలు కూడా రియాక్ట్ కావట్లేదు. ప్రజలు రియాక్ట్ అవుతున్నారు. వివిధ దేశాల ప్రజలు వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొనటం. అమెరికాలోనే 320 టౌన్లల్లో 93 లక్షల మంది ఈ ప్రదర్శనలో పాల్గొనరని వార్తలు వచ్చినాయి. కాబట్టి అట్లా ప్రజలు వ్యతిరేకించి ప్రజలు బయటకు వస్తున్నారు తప్ప దేశాలు కానీ ప్రభుత్వాలు కానీ బయటకు వచ్చి వ్యతిరేకించే పరిస్థితులు లేవు. ఒకవేళ హార్ముజ్ సంక్షోభం ఎక్కువ కాలం కొనసాగితే గనక ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మళ్ళీ పెరుగుతుందంటారా?
పెట్రోల్ ధర పెరిగితే అన్నిటి ధరలు పెరుగుతాయండి. అది జనరల్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం ట్రాన్స్పోర్ట్ లేకుండా ఏ వ్యాపారం ఉండదు. అన్ని వ్యాపారాల్లో ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి పెట్రోల్ ధర పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగితే పెట్రోల్ ధరలు పెరుగుతాయి. తర్వాత ఇవాళ ఇంటర్నేషనల్ ట్రేడ్ అయితే ఇవాళ ఉదాహరణకు హార్ముజ్ జలసంధి నుంచి మన దేశానికి 2000 కిలోమీటర్లు. అది మూసేస్తే మనం రెడ్ సీ నుంచి దిగుమతి చేసుకోవాలంటే 10,000 కిలోమీటర్లు. ఇంకా అవతలికి పోవాలంటే కేప్ టౌన్ పోవాలంటే 22,000 కిలోమీటర్లు. ట్రాన్స్పోర్ట్ పెరుగుతూ ఉంటే పెట్రోల్ ఖర్చులు పెరుగుతాయి. పెట్రోల్ ఖర్చులు పెరుగుతూ ఉంటే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజల మీద భారంగా మారతాయి కాబట్టి సహజంగానే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం వచ్చేటువంటి అవకాశం ఉంది. మనది కూడా జనవరి డిసెంబరు ముందుకు పోయి లెక్క చూస్తే 1.72% ఇన్ఫ్లేషన్ ఉంది. ఇప్పుడు అరౌండ్ 5% ఇన్ఫ్లేషన్ ఉంది. యాక్యురేట్గా చెప్పాలంటే 4.7% ఉంది. అరౌండ్ 5% ఇన్ఫ్లేషన్ ఉందంటే ప్రజల మీద ఖచ్చితంగా భారమే. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చి ఉంటున్నాయి. హార్ముజ్పై అమెరికా ఇరాన్ ఘర్షణ గనుక ముదిరితే గల్ఫ్ దేశాల భద్రత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? గల్ఫ్ నుంచి ఇప్పుడున్నటువంటి గల్ఫ్ చుట్టూ ఉన్నటువంటి ఉత్తరంలో ఉన్నటువంటి ఇరాక్ కానీ ఇరాన్ కానీ దాని వెనుకున్నటువంటి దేశాలు కానీ రిపబ్లిక్స్ సోవియట్ రిపబ్లిక్స్ కానీ అవి ఈ యొక్క పక్క. మరొక పక్క ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సౌదీ అరేబియా కానీ దాని ముఖం ముందున్నటువంటి దేశాలు యుఏఈ కానీ లేకపోతే ఒమన్ కానీ దాని పక్కన ఉన్నటువంటి యెమెన్ కానీ ఇటువంటి దేశాలన్నీ కూడా ఇవాళ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తేనే వాటికి ప్రధానమైనటువంటి ఆదాయం. కాబట్టి ఆయిల్ ఎక్స్పోర్ట్ స్తంభిస్తే యుద్ధం జరిగితే స్తంభించడం ఖాయం. అసలు ఒక్క ఇరాన్ సంక్షోభం ఉంటేనే రిలేటివ్ షార్టేజ్ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా. అటువంటిది గల్ఫ్లో ఉన్నటువంటి అనేక దేశాలు ఈ సంక్షోభం ఉంటే ఖచ్చితంగా స్కేర్సిటీ ఉంటుంది. ఆ స్కేర్సిటీ అనేక రకాల అట్లాగే పెట్రోలియం కాకుండా గ్యాస్ స్కేర్సిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మనం చూసాం కదా మన దేశంలో ప్రజలు ఎట్లా అల్లాడిపోయారు గ్యాస్ లేక. కాబట్టి అటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మన దేశానికి ఇంకా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయిల్ ఇంపోర్ట్స్ మన దేశంలో ఉత్పత్తి చేసుకునేది 12% అయితే దిగుమతి చేసుకునేది 88%. దాంట్లో మెజారిటీ ఆయిల్ అదర్ దాన్ రష్యా, మిగతాది మొత్తం కూడా గల్ఫ్ నుంచే రావాలి. దానికి ఒక ఎగ్జాంపుల్, ఈ జూలైలో ముగిసే వరకల్లా $14 బిలియన్ ఆయిల్ దిగుమతి చేసుకున్నాం. అలా సోవియట్ నుంచి $7.3 బిలియన్ అయితే మళ్ళీ అరౌండ్ $7 బిలియన్ గల్ఫ్ నుంచే దిగుమతి చేసుకున్నాం. అంటే సగం పెట్రోల్ గల్ఫ్ నుంచి వస్తుంది. అదే దెబ్బ తగిలితే మన దేశం అల్లాడిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ సంక్షోభాన్ని నివారించడానికి ఇంటర్నేషనల్గా ఏ ప్రయత్నం జరగట్లేదు, ఖండించడం తప్ప ప్రయత్నాలు జరగట్లేదు. కాబట్టి ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉన్నది. ఎస్ సార్, ఈ చమురు సరఫరా అంతరాయాన్ని ఎదుర్కొనేందుకు భారత్ ప్రత్యామ్నాయంగా అంటే ఏ దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటే బాగుంటుంది? మనం మొత్తం ఆయిల్ దిగుమతులు చిన్న పెద్ద కలిసి 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ 40 దేశాల్లో గతంలో అమెరికా విధించిన ఆంక్షల మేరకు వెనుజులా నుంచి దిగుమతి చేసుకోవడం బంద్ చేసినాం, ఇరాన్ నుంచి దిగుమతి చేసుకోవడం బంద్ చేసినాం. ఇప్పుడు వెనుజులా అమెరికా చేతుల్లోకి పోయింది. అమెరికన్ కంపెనీలే శుద్ధి చేస్తున్నాయి కాబట్టి మళ్ళీ వెనుజులా నుంచి దిగుమతి చేసుకోండి అని మన మీద అమెరికా ఒత్తిడి చేస్తుంది. అట్లాగే రష్యా నుంచి దిగుమతి చేసుకోండి అని తగ్గించుకోమంటుంది. అంటే ఇప్పుడు రష్యా నుంచి మనకు దిగుమతి చేసుకుంటే టారిఫ్లు పెడతాం అంటుంది, 100% టారిఫ్లు వేస్తాం అంటుంది. అప్పుడు మన వాళ్ళు రష్యా నుంచి తగ్గించుకుంటారు. మరి తగ్గించుకోవటానికి మనసొప్పక ఈ మధ్య మన యంత్రాంగం నిన్నగాక మొన్న అమెరికా పోయింది, చర్చలు జరుపుతున్నారు. మాకు రష్యా మీద ఏం ప్రేమ లేదు, మా ఇంధన సెక్యూరిటీ దెబ్బతింటది, కాబట్టి మీరు ఒత్తిడి చేయబాకండి అని బతిలాడటానికి పోయారు అమెరికాని. అది ఏమైతే చూడాలి. కాబట్టి ఇప్పుడు మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. ఏదేమైనా అది కూడా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటిది. మరి ఇక్కడ హార్ముజ్ జలసంధి నుంచి ఈ సంక్షోభం ఈ కొట్లాటలు ఉంటే మనకు ఇబ్బందులే. కాబట్టి మళ్ళీ ఇది కనుక ఘర్షణ చెలరేగితే మళ్ళీ రష్యా మీదనే ఆధారపడాల్సి వస్తుంది. సార్, ఆంక్షలు, సైనిక ఒత్తిడి, చమురు మార్కెట్పై ప్రభావం, ఈ 3 అంశాలను అమెరికా ఒకేసారి ఉపయోగించడం వెనుక అసలు అమెరికా వ్యూహం ఏంటంటారు? ఇప్పుడు అమెరికాకు మన భారతదేశానికి బయలాటరల్ అగ్రిమెంట్ మీద చర్చలు జరుగుతున్నాయి. అవి 2 ఏళ్ల నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల సారాంశం ఏంటంటే
ఒత్తిడి తెస్తుంది. ఆ చర్చల్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ అమెరికా ఉండే విధంగా ఒత్తిడి తెస్తుంది. దాంట్లో వ్యవసాయ ఉత్పత్తులు అనేది నెంబర్ 1 పొజిషన్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర బాగా సోయాబీన్ పండుతుంది. వాళ్ళ దగ్గర బాగా మొక్కజొన్న పండుతుంది. వాళ్ళ దగ్గర పండేటువంటి వాటన్నిటిని మనం దిగుమతి ఇంకా కొన్ని మిల్క్ ప్రొడక్ట్స్ బాగా ఉత్పత్తి చేస్తారు. అవన్నీ మనం దిగుమతి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఈ దేశంలో అన్నీ మూతపడతాయి. ఎందుకంటే అమెరికాలో రైతులకు అయ్యే ఖర్చులో 50% సబ్సిడీ ఇస్తారు. ఎగుమతి చేస్తే మళ్ళీ ఎక్స్పోర్ట్ సబ్సిడీ ఇస్తారు. అట్లా తక్కువ ధరలకు వచ్చి పడితే ఓకే. మార్కెట్లో మన అయ్యి అమ్ముడుపోవు. కాబట్టి మనం ఈ అగ్రిమెంట్ని ఒప్పుకోవట్లే. అట్టోలేగా బై ప్రొడక్ట్స్, పెట్రోలియం బై ప్రొడక్ట్స్ అనేకం ఉన్నాయి. ఇంకా అవన్నీ దిగుమతి చేసుకోవాలంటే మనం ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఈ పేరు మీద ఒత్తిడి తీసుకొచ్చి వాటికి కూడా ఒప్పించాలన్నటువంటి దురుద్దేశం అమెరికాకు ఉంది. ఓకే సార్, స్పెషల్ డిబేట్లో పాల్గొని మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.